హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు అయితే ఈరోజు నైట్ 7:30కి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. దీని గురించి మనము ప్రివ్యూ చేసుకుందాము. స్క్వాడ్లో ఎవరెవరు ఉంటారు, ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు ఉంటారు, పిచ్ ఎలా ఉంటుందో అన్నీ తెలుసుకున్నాం. అంతలోపు మీరైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి అయితే. ఇప్పుడైతే మనం చూసుకుందాం మ్యాచ్ ఎక్కడ జరగబోతుందంటే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం, అదే అరుణ్ జైట్లీ స్టేడియం అని ఇప్పుడు రీసెంట్గా మార్చారు కదా. నైట్ 7:30కి అయితే మ్యాచ్ జరగబోతుంది. ఇదైతే మనకు స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది, అలాగే జియో సినిమాలో కూడా వస్తుంది. మ్యాచ్ అయితే చూడండి, చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పోటాపోటీ, ఎందుకంటే ఇది రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి రెండు టీంలకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పోటాపోటీగా అయితే జరుగుతుందైతే అనుమానం లేదు. ఇప్పుడైతే మనం టీం చూస్తేటైతే గుజరాత్ టైటన్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది. అయితే ఇప్పుడు బెంగళూరు వాళ్ళు నిన్న ఒక పాయింట్, ఆర్సీబీ వాళ్ళకి నిన్న ఒక పాయింట్ రావడం వల్ల వాళ్ళకి 17 ఇలా 16 సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మళ్ళీ యాక్చువల్గా మళ్ళీ టాప్లోకి వస్తుంది టేబుల్. ఈ సీజన్లో అయితే లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఈసారి శుభ్మన్ గిల్ క్యాప్టెన్షిప్ అయితే చాలా బాగుంది. ఇప్పటికీ వాళ్ళు 8 మ్యాచ్లు గెలిచారు 12 మ్యాచెస్లో, అంటే 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఇంకో సైడ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో వాళ్ళైతే చాలా డీప్ ట్రబుల్ అయితే ఉందనుకొని చెప్పుకోవాలి. 7th ప్లేస్లో ఉన్నారు వాళ్ళు 10 పాయింట్స్తోని. ఈ మ్యాచ్ అయితే వాళ్ళకి ఇక్కడ నుంచి డూ ఆర్ డై మ్యాచ్ అనుకుని చెప్పాలి. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకు ప్లే ఆఫ్ ఛాన్సులు అయితే ఉంటాయి. ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే అవకాశం ఉండదు. ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ గెలిస్తే మాత్రం ఫస్ట్ టీం అవుతుంది, ఈ సీజన్లో క్వాలిఫై అయిన ఫస్ట్ టీం అవుతుంది. ఒకవేళ ఢిల్లీ గెలిచినా కూడా ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ సీజన్లో ఫస్ట్ టైం వాళ్ళ పక్కన క్యూ అంటే క్వాలిఫైడ్ ఫర్ ప్లే ఆఫ్స్ అని పడుతుంది. కాబట్టి రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకొని చెప్పుకోవాలి. కాకపోతే ఢిల్లీ డేవిడ్స్ అది గుజరాత్ టైటన్స్కి అయితే చాలా మంచి ఫామ్ ఉంది కాబట్టి వాళ్ళకే కొంచెం ఎడ్జ్ ఉంది అనుకొని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్లో మెయిన్ ఏంటంటే వాళ్ళ క్యాప్టెన్షిప్ బాగా చేస్తున్నాడు. బౌలింగ్ చేంజెస్ కానీ, ఫీల్డింగ్ సెటప్స్ కానీ, కోచ్ ఆశీష్ నెహ్రాస్ హెల్ప్తోనే అయితే శుభ్మన్ గిల్ అయితే చాలా మంచి క్యాప్టెన్షిప్ అయితే చేస్తుండు. క్యాప్టెన్షిప్ చేయడమే కాకుండా వాళ్ళు బ్యాటింగ్ కూడా ముందుండి, అంటే ఒక క్యాప్టెన్ ముందుండి నడిపించినట్టు బాగా క్యాప్టెన్షిప్ కూడా చాలా బాగా చేస్తుండు. రషీద్ ఖాన్ కూడా మంచి లాస్ట్ 2-3 మ్యాచెస్లో మంచి ఫామ్లోకి అయితే వచ్చిండు. ఇంకా సాయి సుదర్శన్ అయితే ఈ సీజన్లో సర్ప్రైజ్ అనుకొని చెప్పుకోవాలి. మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో మినిమం 20-30 అయితే కొట్టిపోతుండు. మంచిగా ఉన్నంతసేపు చాలా బాగా ఆడుతుండు. ఇంకో సైడ్ ఢిల్లీ డేవిల్స్ అయితే వాళ్ళకు చాలా గట్టి ఎదురు దెబ్బ అనుకొని చెప్పుకోవాలి. వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఫారెన్ ప్లేయర్స్ జేక్ ఫ్రేజర్, మెగర్ ఇట్లాంటి మంచి ప్లేయర్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మెయిన్ బ్యాటింగ్ అంతా ఇప్పుడు ఎక్కువగా కేఎల్ రాహుల్ మీదనే ఉంది. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళ మీదనే ఆధారపడి ఉంది. అక్షర్ పటేల్ కూడా మంచిగా ఆడాడు. కాకపోతే ఈ మ్యాచ్ అయితే వాళ్ళకు డూ ఆర్ డై కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రాహుల్ అయితే ఈ మ్యాచ్లో మంచిగా ఆడాలి. మంచిగా ఆడి వాళ్ళకు ఒక మంచి స్కోర్ అయితే ఇస్తేనే వాళ్ళకి ఏమైనా డిఫెండ్ చేసుకోవడానికి జీటీతో పోటీ చేయడానికి అయితే ఉంటుంది కాబట్టి కేఎల్ రాహుల్ మంచిగా ఆడాలి. పిచ్ కండిషన్ అయితే అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ అయితే డ్రై ఉంటుంది, స్లోగా ఉంటుంది, బౌన్స్ ఎక్కువ ఉండదు. ఈ గ్రౌండ్లో బౌన్స్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి స్పిన్ బౌలర్స్కి అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో అయితే డ్యూ ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకు అంత ఎఫెక్టివ్ ఏమి ఉండరు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితేనే స్పిన్నర్లకు బాగుంటుంది. కాబట్టి టాస్ ఎవరు గెలిచినా బ్యాటింగ్ బౌలింగ్ ఫస్ట్ తీసుకోవడానికే చూస్తారు. ఎందుకంటే నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఎక్కువ వస్తుంది. అందుకనే వాళ్ళు టాస్ ఎవరు గెలిచినా చేజింగ్ తీసుకోవడానికే చూస్తారు. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ చేసేదంటే పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మంచిగా బాల్ స్వింగ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి రెండిట్లో ఏ టీం టాస్ గెలిచినా చేజింగ్ తీసుకోవడానికే చూస్తారు. స్పిన్నర్లు రెండు టీంలో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మంచిగా ఉంటుంది.
ఎవరు గెలిచినా టాస్ ఫీల్డింగే. ప్రీవియస్ చూస్తే లాస్ట్ మ్యాచ్లో చూస్తే అయితే గుజరాత్ టైటన్స్ ఇవి ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే చాలా తక్కువ స్కోర్, లో స్కోర్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఈ చాలా ఈజీగా గెలిచిండ్రు అనుకొని చెప్పుకోవాలి గుజరాత్ టైటన్స్. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్తోనే ఆ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచిర్రు. ఢిల్లీ క్యాపిటల్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే అస్సలు బాగాలేదు, వాళ్ళ ఫామ్ లేదు. ఈజీగా వికెట్స్ అయితే అయిపోతారు, ఈజీగా కొలాప్స్ అయిపోతారు అనుకొని చెప్పుకోవాలి. వాళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే అస్సలు బాగాలేదు. వాళ్ళకి ఏదైనా టాక్టికల్ అంటే ఏమన్నా బ్యాటింగ్ ఆర్డర్ ఏమన్నా చేంజ్ చేసి కొద్దిగా చేస్తే ఏమన్నా ట్రై చేయాలి. మామూలుగా ఇట్లనే అయితే మాత్రం వాళ్ళకు మిడిల్ ఆర్డర్ అయితే చాలా ఫామ్లో అస్సలు లేదు. ఇంకో సైడ్ గుజరాత్ టైటన్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళకే కొంచెం ఎడ్జ్ ఉంది అనుకొని చెప్పుకోవాలి. ఇక మనకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూసేటైతే ఫ్యాబ్ డూ ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్ట్రబ్స్, విప్రాజ్ నిగమ్, దుష్మంత్ చమీరా, కుల్దీప్ యాదవ్, ముస్తఫిజుర్ రెహమాన్, నటరాజన్, అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్. ముస్తఫిజుర్ మన మిచెల్ స్టార్క్ ప్లేస్లో రిప్లేస్మెంట్కి వచ్చినట్టు ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక మనం జీటీ ప్లేయింగ్ 11 చూసేటైతే యాజ్ యూజువల్గా ఓపెనింగ్ అయితే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వీళ్ళ ఫామ్ అయితే చాలా బాగుంది. జాస్ బట్లర్ అయితే వీళ్ళకు ప్లేయర్స్కి ఉండే ఛాన్స్ లేదు. లాస్ట్ 2-3 మ్యాచ్లో ఆడతాడు కాబట్టి అతను మంచిగా ఆడి వెళ్ళాలని అనుకుంటాడు. 4th తర్వాత రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్ గోడ్సే, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి షెర్ఫన్ రూథర్ఫర్డ్. ఇక మనం ఫైనల్ ప్రెడిక్షన్ చూసేటైతే ఈ డీసీ టాస్ గెలిస్తే మాత్రం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మంచిగా క్లిక్ అయితే మినిమం ఒక 180-190 కొడితేనే గుజరాత్ వాళ్ళకి ఏమన్నా ఛాలెంజింగ్ ఉంటుంది. అలా కాకుండా మన 140-150 కొడితే మాత్రం జీటీ మీద గెలవడం చాలా ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి వాళ్ళున్న ఫామ్కి. అందుకనే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ పడితే మాత్రం వాళ్ళు 180-190 ప్లస్ పెడితేనే గెలిచే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే ఏ టీంని మనం ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ టీంని అంత ఈజీగా తీసి పడేయలేం కాబట్టి చూడాలి. జీటీ వాళ్ళే డీసీ వాళ్ళు ఈ మ్యాచ్లో ఏమన్నా సర్ప్రైజ్ ఏమన్నా చేస్తారా, సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తారేమో చూడాలి. అమౌంట్లో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి. కాకపోతే జీటీ వాళ్ళైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగుంది. మెయిన్గా సాయి సుదర్శన్ కానీ తర్వాత వస్తున్న వాళ్ళ ఫస్ట్ స్టార్టింగ్ 3 ప్లేయర్స్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్ 5లో ఉన్నారు. శుభ్మన్ గిల్ 500+ రన్స్ కొట్టాడు, సాయి సుదర్శన్ 500+, బట్లర్ కూడా 500+. అంటే ఆరెంజ్ క్యాప్ లిస్టులో టాప్ 5లో టాప్ 3 వీళ్ళే ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ బ్యాటర్స్ ఎంత మంచి ఫామ్లో ఉన్నారో. కాబట్టి వీళ్ళ బ్యాటింగ్ డీసీ బాలింగ్కే పోటీ అని చెప్పుకోవాలి. ఇక మన ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన వీడియో చూసి ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ దృష్టిలో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో, మీరు ఏ టీం సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ డీసీఏ గెలుస్తుందని అనుకుంటున్నా, జీటీ గెలుస్తుందని అనుకుంటున్నా. శుభ్మన్ గిల్ పార్ట్నర్ వాళ్ళ టీం అయితే చాలా బాగుంది. ఒకవేళ డీసీ ఏమన్నా సర్ప్రైజ్ చేస్తే చెప్పలేం. ఫ్రెండ్స్ ఇలాగే మన ఛానల్ చూస్తుండండి. వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.